అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 8వ తరగతి పూర్వి ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో అందులో హ్మ్, మొదటి పాఠ్యాంశమైనటువంటి 'ద విట్ దట్ వాన్ హార్ట్స్' యూనిట్ 1 విట్ అండ్ విజ్డమ్‌లో భాగంగా తెనాలి రామకృష్ణుని గారి యొక్క 'ద విట్ దట్ వాన్ హార్ట్స్' ఏదైతే ఉందో ఆ పాఠ్యాంశాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. విట్ అండ్ విజ్డమ్. విట్ అంటే ఏంటి? విట్ అంటే ఏందంటే వాక్చాతుర్యం. అంటే మాటల్లో చాలా తెలివిగా మాట్లాడడం. చతురత కలిగి ఉండడం. విజ్డమ్ అంటే తెలివితేటలనమాట. విజ్డమ్ అంటే జ్ఞానము, ఇట్లా తెలివి. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట విజ్డమ్ అనేది. కాబట్టి వాక్చాతుర్యం, తెలివితేటలు అనేది యూనిట్ 1 యొక్క థీమ్. ఇక 'ద విట్ దట్ వాన్ హార్ట్స్' అంటే వాక్చాతుర్యం ఏం చేసిందంటే హృదయాలను గెలవడం జరిగింది. వాక్చాతుర్యం అంటే మాటలు. జనరల్‌గా మనకు కొన్ని ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన నోటిని బట్టే ఏమవుతుందంటే ప్రతిఫలం అనేది వస్తుంది. మాటలు మనం ఎలా మాట్లాడతాం అనేది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 'ద విట్' ఏదైతే వాక్చాతుర్యం ఎవరి వాక్చాతుర్యం ఇది? తెనాలి రామకృష్ణుల వారి వాక్చాతుర్యం. హృదయాలను గెలిచింది. ఎవరి హృదయాలను గెలిచింది? ఏంటి? అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటిది సెలెక్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ యూజెస్ విట్ ఫ్రమ్ ద బాక్స్ గివెన్ బిలో. వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలని చూడమన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే వైజ్ అర్థాలను చూద్దాం. వైజ్ అంటే తెలివైన అని అర్థం. తెలివితేటలు ఉండాలి. వాక్చాతుర్యం కలిగిన వ్యక్తికి తెలివితేటలనేవి ఉండాలి. స్టబర్న్ మొండితనం అనేది ఉండకూడదు. స్టబర్న్ అంటే మొండితనమేనండి. పట్టుదల ఏం కాదు గానీ, నెగెటివ్ సెన్సెస్. స్టబర్న్ అంటే చాలా మొండోడు అనేసి. ఇది అవసరం లేదు. పంక్చువల్ సమయపాలనకిను, హాస్య చతురతకి సంబంధం లేదు. సీరియస్ గంభీరంగా ఉండడం. ఎప్పుడు ఎవరో ఏదో చేశారు అన్నట్టుగా మొహం మార్చుకొని ఉండడం కూడా హాస్య చతురతకి పనికిరాదు. కరేజియస్ ధైర్యానికి, హాస్య చతురతకి మనకైతే సంబంధం అయితే లేదు. క్లెవర్ చురుగ్గా ఉండడం, తెలివిగా ఉండడం అనేది చాలా చాలా అవసరం. అబ్జర్వెంట్ అంటే పరిశీలన శక్తి కలిగి ఉండాలి. యెస్. పరిశీలన శక్తి అనేది చాలా అవసరం. పవర్‌ఫుల్ శక్తివంతంగాను, బలంగా ఉండాలి. హాస్య చతురతకిను, పవర్‌ఫుల్‌కి పెద్ద అవసరం లింక్ అయితే ఉండదు. హ్యూమరస్ అంటే హాస్య చతురత. యెస్. చార్మింగ్ ఆకర్షణీయమైన. ఈ చార్మింగ్ అనేది యాక్చువల్‌గా ఆకర్షణీయత అనేది ఏమవుతుంది అంటే ఇతరులు ఇష్టపడతారు ఇలాంటి వ్యక్తుల్ని. చార్మింగ్ అతని మాటలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. దీన్ని మనం లింక్ చేయొచ్చు. కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసంగా మాట్లాడాలి. హాస్య చతురత ఉన్నవాళ్ళు. లేదా చతురత విట్ అంటే ఏందంటే చాతుర్యము అని అర్థం అనమాట. ఎనర్జిటిక్ ఉత్సాహవంతుడు, శక్తివంతుడైతే అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనం జనరల్‌గా అనుకునేది. ఇదే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇవే ఉండాలి, ఇవే ఉండకూడదనేది కాదన్నమాట. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వైస్ అనేది ఉండాలి. సీరియస్ అవసరం లేదు. క్లెవర్ ఉండాలి. పవర్‌ఫుల్ అవసరం లేదు. హ్యూమరస్ ఉండాలి. స్టబ్బర్న్ అనే ఉండకూడదు. కరేజియస్‌కి అవసరం అంటే హాస్య చతురతకి, కరేజియస్‌కి అవసరం లేదు. లింక్ అనేది ఉండదు. అబ్జర్వెంట్ పరిశీలన శక్తి కలిగి ఉండాలి. చార్మింగ్ జనరల్‌గా ఏందంటే మాటలు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి ఉండాలి. క్రియేటివ్ సృజనాత్మకత కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఉంటుంది. పంక్చువల్ అనేది సెట్ అవ్వదు. అంటే పంక్చువాలిటీకిను ఉండాల్సిన మంచి గుణమే. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఏదైతే హాస్య చతురత ఉందో దానికి సంబంధం లేదు. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎనర్జిటిక్ కూడా దానికి మనం లింక్ చేయలేం. కాబట్టి ఏవైతే కొట్టివేయబడినయి ఉన్నాయో అవి క్వాలిటీస్‌గా మనం తీసుకోవచ్చు. రకరకాల రీజన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు వర్క్ ఇన్ పెయిర్స్ అండ్ ఆన్సర్ రిడిల్స్. రిడిల్స్ అంటే ఏంది? పొడుపు కథలనమాట. ఇక్కడ మనకు కొన్ని పొడుపు కథలున్నాయి. పొడుపు కథ చెప్తాను విప్పుతావా అంటారు. ఓకే. అలాంటివే ఉన్నాయి.
ఐ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆర్ ఏ ఫో. నేను ఏమవుతాను? నీకు స్నేహితుడిని అవుతాను. అలానే శత్రువుని కూడా అవుతాను. డిపెండింగ్ ఆన్ హౌ యూ యూజ్ మీ. నువ్వు ఎలా వాడతావు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఐ కెన్ బ్రింగ్ బోత్ జాయ్ అండ్ పెయిన్. నీకు ఆనందాన్ని తీసుకొస్తాను. అట్లానే నొప్పిని కూడా తీసుకొస్తాను. వాట్ యామ్ ఐ? ఏంటి? అంటే వర్డ్స్, నోటి మాటలు. మన నోటి మాటలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నటువంటి సామెత అయితే ఉంది. వాట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ కాంట్ బి సీన్. ఎప్పుడు నీ ముందే ఉంటుంది కానీ నువ్వు దాన్ని గ్రహించలేవు, కనబడదు కూడా. ఏంటి? బట్ కాంట్ బి సీన్, కనబడదు. ఏంటంటే అది ఫ్యూచర్, భవిష్యత్తు. ఎప్పుడు మన ముందే ఉంటుంది, మన ముందే. కానీ ఆ భవిష్యత్తు అనేది కంటికి కనబడదు. అది వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఫ్యూచర్, FUTURE, ఫ్యూచర్, భవిష్యత్తు. ఐ కెన్ బి మెజర్డ్, నన్ను కొలవచ్చు. బట్ ఐ కెనాట్ బి టచ్, కానీ నన్ను ఎవరు స్పృశించలేరు. ఐ కెన్ బి స్పెంట్, నన్ను ఖర్చు చేయొచ్చు కూడా. బట్ ఐ కెనాట్ బి సేవ్డ్, నన్ను సేవ్ చేయగలిగిన వాడు ఎవరూ లేరు. వాట్ యామ్ ఐ? ఇక్కడ చూడండి, కొలవచ్చు కానీ టచ్ చేయలేరు. ఖర్చు చేయొచ్చు కానీ ఏం చేయలేరు? దాచిపెట్టలేరు. ఏంటది? అంటే సమయం. సమయాన్ని మనం కొలుస్తాం. 24 గంటలు అంటాం, నిమిషాలు అంటాం. కానీ సమయాన్ని మనం ట ఏం చేయలేము? దాన్ని టచ్ చేయలేం, స్పృశించలేం. సమయాన్ని ఖర్చు పెడతాం. 3 గంటలు సినిమా చూస్తాం, ఖర్చు పెడతాం. సేవ్ చేయడం, అరే ఈ గంటని రాబోయే భవిష్యత్తులో దాచిపెట్టుకుందాం అనేది కుదరదు. టైం అనమాట. వాట్ హ్యాస్ టు బి షేర్డ్ బిఫోర్ యూ కెన్ కీప్ ఇట్. నీ దగ్గరే ఉంటుంది, అది నువ్వు చెప్తావు, షేర్ చేసుకుంటావు. ఏంటది? అంటే దీనికి ఏంటంటే వాట్ హ్యాస్ టు బి షేర్డ్ బిఫోర్ యూ కెన్ కీప్ ఇట్. నువ్వు అప్పుడు దాకా దాచిపెట్టింది ఏది షేర్ చేస్తావు. ఎవరో ఒకళ్ళు చెబుతారు, దాన్ని నువ్వేం చేస్తావంటే దాచి పెడతావు. ఏంటది అంటే రహస్యం. రహస్యం అనేది ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా ముందు, అది రహస్యంగా దాచిపెట్టబడాలంటే. దట్ ఈస్ సీక్రెట్ అనమాట. సీక్రెట్, రహస్యం. కాబట్టి ఇవి పొడుపు కథలకొచ్చేసి అర్థాలు. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ అనేది మనకు కనబడదు. సమయాన్ని మనం దాచిపెట్టలేము. అండ్ దాచిపెట్టగలిగేది ఎవరో ఒకళ్ళు ఇస్తే దాచిపెట్టేది అంటే దాచి ఉంచగలిగేది ఏంటంటే రహస్యం అన్నమాట. డిస్కస్ ఇన్ పేర్స్ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకోవాలన్నమాట. అంటే గ్రూప్ వర్క్ ఇది. ఏంటి? వై ఆర్ క్వాలిటీస్ లైక్ హ్యూమర్ అండ్ విట్ ఇంపార్టెంట్ ఇన్ ఏ పర్సన్. విట్ అంటే చాతుర్యము, అంటే తెలివితేటలు కలిగి మాట్లాడడం. హ్యూమర్ అంటేనేమో హాస్యము. 2 కలిసి హాస్య చతురత అవుతుంది. వాళ్ళు చాతుర్యంగా మాట్లాడారు అంటే తెలివిగా మాట్లాడారు, నొప్పించకుండా మాట్లాడారు, గెలిచేటట్టు మాట్లాడారని అర్థం. ఎందుకు అవసరం? హాస్య చాతుర్యం ఎందుకు? హాస్యము ప్లస్ చాతుర్యం అనేది ఎందుకు అంటే టు డీల్ ఏ సిట్యుయేషన్ వైజ్‌లీ. ఎందుకు కావాలి? అంటే ఒక మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతా ఉంటాయి. అలాంటి సంఘటనల్ని మనం ఏందంటే చాలా, చాలా తెలివిగా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనకేం కావాలంటే హాస్య చతురత అనేది కావాలి. టు డీల్ ఏ సిట్యుయేషన్ వైజ్‌లీ. అది కూడా డిఫికల్ట్ సిట్యుయేషన్. ఏ సిట్యుయేషన్ అయినా అది సామాన్యమైనది అయి ఉండొచ్చు. కానీ దాన్ని మనం చీల్చి చెండాడామనుకోండి, చిన్న రంధ్రం ఏర్పడింది. దానిలో వేలు పెట్టి తర్వాత చెయ్యి పెడితే పెద్దదయిపోతుంది. కానీ అదే సిట్యుయేషన్‌ని ఏ టైం అదే టయానికి అంటే కరెక్ట్ టయానికి కరెక్ట్‌గా మనం చేయడానికి హాస్య చతురత అనేది అవసరం. నెక్స్ట్, వై డు యూ థింక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ప్రిఫర్ టు హ్యావ్ విట్టీ పీపుల్ అమాంగ్ దేర్ కోర్టియర్స్. కోర్టియర్స్ అంటే సభికులు. ఈ సభికుల్లో కొంతమందిని రాజులు కానివ్వండి, రాణులు కానివ్వండి, చతురత కలిగినటువంటి అంటే తెలివి కలిగినటువంటి వాళ్ళని ఎందుకు దగ్గరగా ఉంచుకుంటారు? ఈ మాటలనేవి ప్రాపర్‌గా పలికేటటువంటి వాళ్ళనంటే, వీళ్ళేం జేస్తారు అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్స్ ఏవైతే కష్టమైనటువంటి సమస్యలకి
సులభమైనటువంటి సమాధానాలు, క్లెవర్ సొల్యూషన్స్ ఇస్తారు. అంటే చాలా తెలివిగా వాళ్ళేం జేస్తారు అంటే, దానికి సమాధానం చెబుతారు. ఒక దారనేది కనిపెడతారనమాట. దేనికి? టు ఆఫర్ సొల్యూషన్స్. అది. టు ప్రాబ్లమ్స్. ఏవైతే కష్టకాలాలుంటాయో వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి సమాధానాలు వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు అందుకని. ఇఫ్ యూ ఆర్ ఆస్క్డ్ టు సాల్వ్ ఎ డిసగ్రీమెంట్ బిట్వీన్ 2 పీపుల్, వాట్ అప్రోచ్ వుడ్ యూ టేక్? ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు. పలుకోట్ల అలిగారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగారు. ఫ్రెండ్సే ఉన్నారనుకోండి. అలుగుతారు. ఇద్దరు మాట్లాడుకోరు. చెరో పక్కన ఉంటారు. ఈళ్ళు కుడుంటే వాళ్ళు ఎడముంటారు. వాళ్ళు కిందుంటే ఇంకోళ్ళు పైనుంటారు. అలా ఉన్నప్పుడు ఎలాంటి ఆహ్, సాల్వ్ జేస్తావు? ఈ ఏదైతే అలిగి కూర్చున్నారో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యని నువ్వైతే ఎలా సాల్వ్ జేస్తావు? జనరల్‌గా ఏం జేస్తామంటే, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెర్షన్ వినడానికి మనం ట్రై జేస్తాం. చేసి ఏం జేస్తాము అంటే, వి ట్రై టు ఈజ్ టెన్షన్స్. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్‌ని, ఏం గాదులే, అలా గాదులే అనేసి కొంచెం మంచి వ్యక్తిత్వం, మంచి మాటలు చెప్పడం అయితే జరుగుతుంది. ట్రై టు ఈజ్ టెన్షన్ బిట్వీన్ దెమ్. అది జరుగుతుంది. ఈజ్ టెన్షన్ అండ్ గైడ్ దెమ్. ఇంకేం జేయొచ్చంటే గైడ్ జేయొచ్చు. గైడ్ దెమ్. ఆ విధంగా వాళ్ళనేందంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రాబ్లమ్‌ని ఏదైతే మాట్లాడుకోవట్లేదో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. హావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ ఎ స్మాల్ మిస్‌అండర్‌స్టాండింగ్ లెడ్ టు బిగ్ ప్రాబ్లమ్? ఎప్పుడైనా సరే ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ పెద్ద సమస్యకి దారి తీసిందా? హౌ వాస్ ఇట్ రిజాల్వ్డ్? ఎలా అది ఏమైంది? చివరికి సమస్య పోయింది. సమస్యకి దారి తీసిందా? చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అంటే యెస్. ఎలా మరి దాన్ని సాల్వ్ చేసుకున్నారు అంటే, దాన్ని ఏందంటే ఓపెన్‌గా మాట్లాడుకోవడం ద్వారా. ఓపెన్‌గా మాట్లాడుకుంటే ఏమవుతుందంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎలా సాల్వ్ చేసుకున్నామంటే టాకింగ్ ఓపెన్‌లీ. ఓపెన్‌గా ఇద్దరు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని ఒక విషయాన్ని నలుగురికి చెప్పి, తర్వాత 100 మందికి చెప్పి అసలక్కడ లేనిది కూడా ఇది జేస్తే ఇవతలి వ్యక్తికి చాలా కోపమొస్తుంది. దాని ద్వారా ఏందంటే సంబంధాలు దెబ్బతింటాయి. అండ్ చాలా చాలా వాటికి ఇవి ఎక్కువైపోతాయి. ఉన్న ప్రాబ్లమ్ కన్నా కూడా మనం క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి కాబట్టి, ఎవరికైతే సమస్యలున్నాయో ఎదురెదురుగా కూర్చొని ఓపెన్‌గా మాట్లాడుకోవడం ద్వారా వాళ్ళ సమస్యలనేవి ఇదవుతాయి. లేదా నమ్మకమైన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా క్రియేట్ వాళ్ళ ద్వారా వీటిని ఆ సమస్యల్ని తగ్గించే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం పాఠ్యాంశాన్ని చూద్దాం. 'ద విట్ దట్ వాన్ హార్ట్స్'. చతురత, హాస్య చతురత. తెనాలి రామకృష్ణుడు చాలా తెలివైనవాడు అండ్ హాస్య చతురత కలిగినటువంటి వ్యక్తి. హృదయాల్ని కొల్లగొట్టాడు. ద విజయనగర ఎంపైర్. ఎంపైర్ అంటే సామ్రాజ్యం అని అర్థం అనమాట. సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యం వాజ్ రినౌండ్ అంటే ఫేమస్ అని అర్థం. ఫేమస్ అని అర్థం. ఫేమస్ అంటే అందరికి తెలిసిన, మంచిగా తెలిసినటువంటి. ఎట్లా తెలుసు విజయనగర సామ్రాజ్యం అంటే ఫర్ ఇట్స్ గ్లోరీ, వైభవం. మామూలు వైభవం కాదు. వెల్త్, ధన సంపద అండ్ కల్చరల్ అచీవ్‌మెంట్స్, సాంస్కృతిక విజయాలు. సంస్కృతి పరంగా కూడా చాలా చాలా గొప్పగా ఉండేది విజయనగర సామ్రాజ్యం. ఎంత గొప్పది అంటే దాని వైభవం ఎంతది అంటే దాని సంపద ఎంతదంటే అండ్ అక్కడ వజ్ర వైడూర్యాలు కానివ్వండి, అండ్ డైమండ్స్ కానివ్వండి, వీధిలో పోగుగా వేసి ఈ రోజున చింతకాయలు, ఆకుకూరలు ఎలా అమ్ముతున్నారో, ఆ రోజుల్లో వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు రోడ్ల మీద అమ్మబడేవి. అర్థం చేసుకోండి ఎంత గొప్ప వైభవోపేతమైన అండ్ ధనికమైనటువంటి సామ్రాజ్యంగా విజయనగర సామ్రాజ్యం విలసిల్లిందో. అమాంగ్ ఇట్స్ మెనీ ఇల్లస్ట్రియస్ రూలర్స్. ఇల్లస్ట్రియస్ అంటే ఫేమస్ మళ్ళీ. ఇల్లస్ట్రియస్ అంటే ఫేమస్. అంటే వాళ్ళు వాళ్ళ కాంతి ఎంత గొప్పదంటే అందరికీ తెలుసు. విజయనగర రాజుల యొక్క
గొప్పతనం అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే దే ఆర్ ఇల్లస్ట్రియస్. వాళ్ళు చాలా గొప్ప రాజులనమాట. అందులో ఆ గొప్ప రాజుల్లో ఒకడు కింగ్ కృష్ణదేవరాయ 1509-1529. ఆయన ఏదైతే క్రిస్టియన్ సీఈ అంటే ఏందంటే ఏడీ అనమాట. ఆఫ్టర్ ఆహ్, ఎన్నో డొమిని అంటారు. క్రీస్తు శకం 1509-29 ఏదైతే ఉందో ఆ కాలంలో పరిపాలించడం జరిగింది. స్టూడ్ ఔట్ యాస్ ఎ వైస్ అండ్ పవర్‌ఫుల్ మోనార్క్. మోనార్క్ అంటే నియంత లేదా రాజు. సింపుల్‌గా కింగ్‌నే మోనార్క్. ఇంకా అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే నియంత. హిస్ రెయిన్ ఆయన పరిపాలన ఈస్ ఆఫెన్ రిఫర్డ్ టు యాస్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ విజయనగర ఎంపైర్. కృష్ణదేవరాయల యొక్క పరిపాలనని స్వర్ణయుగంతో పోలుస్తారనమాట. విజయనగర రాజ్యపు స్వర్ణయుగం ఎప్పుడు జరిగింది అంటే కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు. ఏ టైమ్ వెన్ ఆర్ట్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ ఫ్లరిష్డ్. ఫ్లరిష్డ్ అంటే వర్ధిల్లుట. ఏమేం వర్ధిల్లినియి ఆయనున్న కాలంలో అంటే ఆర్ట్, కళలు. ఆర్ట్ అంటే కళలు. లిటరేచర్ అంటే సాహిత్యం. ఆర్కిటెక్చర్ అంటే మనం ఏవైతే భవంతులు ఇవన్నీ ఉన్నాయో అవన్నమాట. శిల్పకళకి సంబంధించినయి ఆర్కిటెక్చర్. ఏ గ్రేట్ ప్యాట్రన్ అంటే పోషకుడు. ఇప్పుడు ఈ కళలు వర్ధిల్లాలంటే ఎవరో ఒకళ్ళు ఆ కళల్ని ఉంటున్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోషించబడాలి. అంటే వాళ్ళకో పోషకుడు గావాలి. ఆ పోషకుడు మరెవరో కాదు కృష్ణదేవరాయలన్నమాట. ఏ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్. అక్కడ ఆ రాజ్యంలో ఎవరైనా గానీ చదువు సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి అండ్ శిల్పకళకి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి పాటుపడుతున్నారో వాళ్ళందరి యొక్క పోషకుడనమాట. కృష్ణదేవరాయ వాస్ నాట్ ఓన్లీ యాన్ ఎమినెంట్. ఎమినెంట్ అంటే మళ్ళీ ఫేమస్ అని అర్థం. ఫేమస్ అని అర్థం వచ్చింది. అంటే బాగా అందరికీ తెలిసినటువంటి గొప్పవాడు అని అర్థం ఫేమస్ అంటే. దానికి రినౌండ్, ఇల్లస్ట్రియస్ అండ్ ఎమినెంట్ అనేటటువంటి డిఫరెంట్ వర్డ్స్‌ని వాడడం జరిగింది. ఎమినెంట్ వారియర్ అంటే ఫేమస్ వారియర్. అందరికీ తెలిసిన గొప్ప యోధుడు ఆయన. బట్ ఆల్సో గిఫ్టెడ్ పోయెట్. అంతే కాదండి. ఆయన ఏందంటే గిఫ్టెడ్ పోయెట్. అంటే చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. కవి అన్నమాట. ఆయన కవిత్వం కూడా రాసేవాడు. అండ్ ఆయన రచనలు కూడా చేశాడన్నమాట. హిస్ వర్క్స్ సచ్ యాస్ ద ఎపిక్ అముక్తమాల్యద. ఆముక్తమాల్యద అనేటటువంటి కావ్యాన్ని ఆయన రాయడం అయితే జరిగింది. ఎపిక్ అంటే చాలా పెద్దదనమాట. ఆ పోయెట్రీనే పేజీలు, వందల పేజీలు రాయడం జరుగుతుంది. అండ్ ద సాంస్క్రిట్ డ్రామా. సంస్కృతంలో కూడా ఆయన ఒక నాటకాన్ని రాశాడు. అదేంటంటే 'జాంబావతి పరిణయం.' ఆర్ అక్లైమ్డ్ ఈవెన్ టుడే. ఈ రోజు కూడా పొగడబడుతున్నాయి. అక్లెయిమ్డ్ అంటే ప్రశంసలు పొందడం అనమాట. పొగడబడడం. ప్రశంసలు పొందుతుంది ఇప్పటికి కూడా. ఈ 'జాంబావతి పరిణయం' అనేది కానివ్వండి, 'ఆముక్తమాల్యద' కానివ్వండి. కాబట్టి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఉంది. ఈ సామ్రాజ్యం చాలా వైభవోపేతమైంది. ఈ సామ్రాజ్యాన్ని 1509-29 మధ్యలో పరిపాలించినటువంటి కృష్ణదేవరాయల కాలంలో స్వర్ణయుగం అంటారు. కారణం ఆ కాలంలో కళలు కానివ్వండి, సాహిత్యం కానివ్వండి అండ్ ఈ శిల్పకళ కానివ్వండి, లేదా భవంతుల నిర్మాణం కానివ్వండి, ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ప్రతిదీ వర్ధిల్లింది. దానికి కారణం ఏందంటే రాజు పోషకుడుగా ఉండడం. రాజు కేవలం పోషకుడే కాదు, తాను కూడా కవే స్వయంగా. ఆముక్తమాల్యద అనేటటువంటి మహాకావ్యాన్ని, ఎపిక్ మహాకావ్యం రాయడం జరిగింది. అండ్ డ్రామా, సంస్కృత నాటకమైన 'జాంబావతి పరిణయం.' కాబట్టి ఇవి చాలా ప్రశంసలు పొందుతున్నాయి. ఆయన ఓన్‌గా ఆయన కూడా స్వయంగా కవి అన్నమాట. కృష్ణదేవరాయస్ కోర్ట్ వాస్ హోమ్ టు 8 సెలబ్రేటెడ్ పోయెట్స్. సెలబ్రేటెడ్ అన్న ఇక్కడ కూడా ఏందంటే బాగా పేరు పొందినటువంటి ఫేమస్ అనే అర్థం అండి. చూడండి చాలా ఫేమస్ అని చెప్పడానికి ఎలాంటి పదాలని వాడారో చూడండి. కృష్ణదేవరాయల కోర్ట్‌లో 8 మంది ప్రసిద్ధ అష్టదిగ్గజ కవులుండేవాళ్ళు. కలెక్టివ్‌లీ నోన్ యాస్ అష్టదిగ్గజాస్. ఈ 8 మంది కవుల్ని అష్టదిగ్గజాలు అంటారు. 8 మంది ఉండేవాళ్ళు.
దీస్ పోయెట్స్ ఇంక్లూడింగ్ అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ ఎన్రిచ్ ద లిటరరీ ట్రెడిషన్ విత్ దేర్ మాస్టర్ పీసెస్. వీళ్ళు రాసిన మహాకావ్యాలు, వీళ్ళు రాసినటువంటి మాస్టర్ పీసెస్ అంటే వాళ్ళు రాసినటువంటి గొప్ప రచనలు అన్నమాట. అవి ఏం చేసినాయి అంటే ఈ కళ ఏదైతే సాహిత్యం ఉందో దీన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళి అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ ఎన్రిచ్డ్ అంటే బాగా ఏందంటే బాగా గొప్పగా చేశారనేసి. లిటరరీ ట్రెడిషన్స్ సాహిత్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ రచనలతో పై స్థాయిలో ఉంచారు. తెనాలి రామకృష్ణ ఇన్ పర్టిక్యులర్ ప్రత్యేకంగా తెనాలి రామకృష్ణ గారు వాజ్ నోన్ ఫర్ హిస్ క్విక్ విట్ అండ్ హ్యూమర్. ఆయనకి హాస్య చతురత, విట్ అండ్ హ్యూమర్ అంటే హాస్యము చతురము రెండు కలిసి హాస్య చతురత. అది కూడా ఎలా ఉండేది అంటే చాలా తొందరగా వేగంగా ఆయన తన హాస్య చతురతని ఏదో వందల నిమిషాల్లో ఆలోచించుకొని కాదు, వెంటనే చేసేస్తాడు. ఎర్నింగ్ హిమ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద కింగ్స్ కోర్ట్. ఈయన యొక్క హాస్య చతురత వల్ల ఆయనకి ఏందంటే ఈ కోర్ట్ ఏదైతే ఉందో, ఎవరైతే కృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది ప్రసిద్ధ కవులు ఉన్నారో వారిలో పేరెన్నికగలిగి ఉండడమే కాకుండా ఆయన ఆస్థానంలో ప్లేస్ అనేది కవిగా, అలానే హాస్య చతురత కలిగిన సలహాదారుడిగా కూడా ఉంటూ 2 చేతులా సంపాదిస్తున్నాడనమాట. ఇది చాలామందికి తెనాలి రామకృష్ణ అంటే కడుపు మంటకి కారణమైంది. ఈజ్ క్లెవర్ సొల్యూషన్. అతను చెప్పేటటువంటి చాలా ఉపాయకరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో టు సీమింగ్లీ అవి కనబడడానికి యాక్చువల్‌గా అంటే ఇన్‌సర్మౌంటబుల్ ప్రాబ్లమ్స్ అంతు చిక్కనటువంటివి, అలిమి కానటువంటివి. ఇన్‌సర్మౌంటబుల్ అంటే అంతు చిక్కని సమస్యలు. అలివి కాని అంటే అంత ఈజీ కానటువంటివి. ఇది తీరదు అబ్బాయి, అంత సినిమా లేదు. అంత అంత అసలు కుదరదు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. దాన్ని చేయడం ఎవరి వల్ల కాదు అనేటటువంటి కష్టమైన చిక్కుల్లో కూడా ఏం చేసేవాడంటే తెలివైన ఉపాయాల్ని, తెలివైన సమాధానాల్ని ఇచ్చేవాడు తెనాలి రామకృష్ణ. మేడ్ హిమ్ బిలవ్డ్ ఫిగర్ ఇన్ ఎంపైర్స్ హిస్టరీ. ఈ రాజ్య చరిత్రలోనే ఏదైతే కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి విజయనగర సామ్రాజ్యపు చరిత్రలోనే గొప్ప పేరు ప్రఖ్యాతల్ని, ప్రేమతో కూడిన ఒక చరిత్రని తెనాలి రామకృష్ణ తన వశం చేసుకున్నాడు. ఈవెన్ ద వైజెస్ట్ రూలర్స్ ఫేస్ మూమెంట్స్ ఆఫ్ డిజామనీ. ఎంత గొప్పవారైనా కావచ్చండి. అనైక్యత అనేది లేదా విభేదాలనేవి వస్తాయి. మూమెంట్స్ ఆఫ్ డిజామనీ అంటే విభేదాలు. ఈ విభేదాలు కారణమవుతాయి. ఎవరి మధ్య అయినా కావచ్చు. ఎంత మంచి దంపతులైనా వాళ్ళ మధ్య గొడవలొస్తాయి. భార్యాభర్తలు చాలా గొప్ప దంపతులు అనుకుందాం. గొడవలొస్తాయి. అలానే ఇక్కడ ఎంత గొప్ప రాజైనప్పటికీ కూడా కొన్ని విభేదాలు తలెత్తుతాయి. అట్ వన్ సచ్ టైమ్ ద కింగ్ హ్యాడ్ క్వారల్ విత్ హిస్ క్వీన్. మనం చెప్పుకునేటటువంటి రాజ్యానికి సంబంధించిన విభేదాలు గురించిన ప్రస్తావన అయితే ఇప్పుడు జరగట్లేదు. కృష్ణదేవరాయలకిను అండ్ మిగతా సభికులకి మధ్య విభేదాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు మన పాఠ్యాంశం వచ్చేసి ఎవరి మధ్య విభేదాలంటే కింగ్ అండ్ హిస్ క్వీన్. రాజుగారికి అండ్ వారి సతీమణి గారికి మధ్య గొడవ జరిగింది. ఎవరు ఆమె అంటే తిరుమలాంబాల్. ఆమె పేరు తిరుమలాంబాల్. ఓవర్ ఏ సీమింగ్లీ ట్రివియల్ మేనర్. కనబడడానికి అదిగోండి సీమింగ్లీ ఇక్కడ వాడాడు, ఇక్కడ వాడాడు. కనబడడానికి చిన్న విషయంగా అనిపించేటటువంటి ట్రివియల్ అంటే చిన్న అని అర్థం. చాలా చిన్న విషయం. ఫర్ వీక్స్ హీ డిడ్ నాట్ అటర్ ఏ సింగిల్ వర్డ్ టు హర్. చిన్న విషయానికి రాజుగారు కృష్ణదేవరాయలు గారు తిరుమలాంబాలతో అస్సలు మాట్లాడలేదు. అస్సలు మాట్లాడలేదు. అలిగి కూర్చున్నాడాయన. అండ్ ఇన్ హిస్ ఫ్రస్ట్రేషన్ స్టాప్డ్ విజిటింగ్ హర్ ఆల్‌టుగెదర్. అండ్ అంతేకాదు ఏం జరిగిందంటే అసలు ఆయన ఆ రాణివారి దగ్గరికి వెళ్ళడమే మానేశారు. కోపం వచ్చింది. ఆహా! అసలు నువ్వు నన్ను ధిక్కరిస్తావా? ఎంత అసలు ఎంతైతే మాత్రం
హిస్ అబ్సెన్స్ క్యాస్ట్ ఏ షాడో ఓవర్ ద ప్యాలెస్. రాజుగారు రాణిగారి దగ్గరికి రాకపోతే ఏమవుతుంది? అంటే పుకార్లు, షికార్లు జేస్తాయి. హిస్ అబ్సెన్స్ క్యాస్ట్ ఏ షాడో ఓవర్ ద ప్యాలెస్. రాణిగారి వాసానికి రాజుగారు రాట్లేదు. గొడవయింది. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? ఏం లేదు. ఏదైనా అవ్వచ్చు. కొత్త రాణివారు రావచ్చు. చెప్పలేం. అండ్ ద వన్స్ చీర్‌ఫుల్ కారిడార్ సీమ్డ్ క్వైట్ అండ్ ఫర్‌లోన్. ఒకప్పుడు రాణిగారి చిరునవ్వులతో ఆ మార్గాలన్నీ కూడా చాలా అందంగా నవ్వుల పువ్వులతో చెలికత్తెలు తిరుగుతా చాలా ఆనందంగా హావభావాలతో అద్భుతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నిర్జన ప్రదేశంగాను సైలెంట్‌గా మారిపోయింది. అందరూ ఎవరు కూడా రాజుగారు వస్తున్నారంటే హడావుడి. రాజుగారు వస్తున్నారంటే ఇది శుభ్రం చెయి, అది శుభ్రం చెయి. రాణిగారికి పూలు తే, అది తే పరిగెత్తి ఇచ్చేవాళ్ళు. ఇది చేయాలి, అది చేయాలి. రాజుగారు రాట్లా. రాణిగారి మొహమే చూడట్లా. మరి అలాంటప్పుడు ఏం జరుగుతుంది? తిరుమలాంబ వ్యధ చెందింది. చాలా బాధపడిపోతుంది. చాలా అప్‌సెట్‌గుంది చాలా. ఓకే. డిస్ట్రాట్ అంటే వ్యధ చెందడం. అంటే దాని గురించే ఆలోచిస్తూ అలా జరగకుండా ఉండాల్సింది, అలా జరగకుండా ఉండాల్సింది అని అప్‌సెట్ చాలా బాధపడుతుంది ఈమె. ట్రైడ్ హర్ బెస్ట్ టు రిజాల్వ్ ద ఇష్యూ బట్ ఫెయిల్డ్. ఎలాగైనా సరే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. ఏవైతే చిన్న చిన్న అపార్థాలున్నాయో వాటిని దూరం చేసుకోవాలి అనేసి ఆమె ఎంతగానో వ్యధ చెందింది. మాటి మాటికి అదే అనుకుంటా అయ్యో! 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 ఏందిలా చేశాను. విత్ నో అదర్ ఆల్టర్‌నేటివ్. ఇంకో చాయిస్ లేకుండా పోయింది. ఇంకా ఆప్షనే లేదు రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి. ఆషామాషి కాదు. రాజుగారి అనుమతి లేకుండా ఎవరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళడానికి వీలు లేదు. ఇంకో ఆప్షన్ లేదు. నో ఆల్టర్‌నేటివ్. ఇంకో ఆప్షనే లేదు. షీ డిసైడెడ్ టు సీక్ ద హెల్ప్ ఆఫ్ తెనాలి రామ. అప్పుడు రాజుగారి దగ్గరికి అసలు చాలా యథేచ్ఛగా వెళ్ళగలిగే పాసులున్న వ్యక్తి ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. ఈమె వెళ్ళలేకపోతుంది. అనుమతి ఇవ్వట్లేదు రాజుగారు కలవడానికి. ఎంత ధిక్కారం! నేనంటే అలుసైపోయింది. నేనెవరు? కృష్ణదేవరాయల్ని. నేను విజయనగర సామ్రాజ్యపు ప్రభువుని నేను. నన్నే ఇంత చులకనగా చూస్తుందా? నేనంటే అంత చులకనా నీకు? అన్నట్టు రాజుగారుండి భార్యకే పర్మిషన్ ఇవ్వట్ల కలవడానికి. ఇప్పుడు తెనాలి రామకృష్ణ వారికి చాలా చాలా వెసులుబాటు ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఎనీ టైమ్ ఆయన ఎళ్ళొచ్చు. కాబట్టి ఎనీ టైమ్ వెళ్ళగలిగే తెనాలి రామకృష్ణని పిలిపించారు రాణివారు. ద కోట్స్ బ్రిలియంట్ అండ్ విట్టి పోయెట్. ఈయన చాలా చాలా తెలివైన వాడు. అండ్ తన మాటలతో కత్తిని కూడా చాలా నెమ్మదిగా పొడిచి మరి ఆపరేషన్ చేయగలిగినటువంటి కవి తెనాలి రామకృష్ణ. రామ లిజన్డ్ పేషెంట్‌లీ యాస్ ద క్వీన్ రికౌంటెడ్ ద ఇన్సిడెంట్ ఇన్ డీటెయిల్. రాముడు, తెనాలి రాముడు చాలా చాలా జాగ్రత్తగా రానివారు టోటలన్నీ తలుచుకొని బాధపడుతూ, గుండెలు కొట్టుకుంటూ చెప్పారు విషయం. రికౌంటెడ్ అంటే జ్ఞాపకం చేసుకోవడం. ద కింగ్ రోట్ ఏ పోయెమ్. షీ బిగాన్. రాజుగారు ఒక పద్యం రాశారండి. హర్ వాయిస్ ట్రెంబ్లింగ్. ఇది చెప్పేటప్పుడు తిరుమలాంబాల్ గారి యొక్క గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగా వణుకుతుందనమాట గొంతు. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ వేగ్ ఎక్స్‌ప్రెషన్స్. అసలు ఆయన రాసింది చాలా అస్పష్టంగా ఉంది. ఏది అంత స్పష్టంగా లేదు. అంతా ఏదోలాగుంది. ఒక పద్ధతి లేదు. ఒక లింక్ లేదు. మొత్తానికి ఆయన రాసినటువంటి పోయెమ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంది. అస్పష్టంగా ఉంది. సన్ అంటారు, సూర్యుడు అంటారు, చందమామ అంటారు, నక్షత్రాలంటారు అండ్ నీలి అద్భుతమైన అందమైన ఆకాశం అంటారు. బట్ ఇట్ మేడ్ నో సెన్స్. కానీ దానికి ఒక అర్థం పర్థం లేదండి. వెన్ హీ ట్రైడ్ ఆయన పాపం రాసుకొనొచ్చాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు గారు. మనం కవి అని చెప్పుకున్నాం గదా! మరి ఆయన రాసుకొనొచ్చాడండి. చాలా, చాలా, చాలా అద్భుతంగా మరి తన భార్యకి ఏదో నేనెంత గొప్పోడినో చూడు అని చూపిద్దాం అనుకోని చాలా ప్రిపేర్డ్ అయ్యి ఒక కవిత్వం రాసుకొని వచ్చి తన భార్యకి ప్రెజెంట్ చేస్తున్నాడనమాట. చేసేటప్పుడు ముందుగా ఏం చేశాడు? రిసైటింగ్ ఇట్ టు హిస్ మినిస్టర్స్. తన మంత్రుల్ని పిలిచి నేనొక కవిత్వం రాశాను. మరి ఏందంటే అది మీరు వినాలి అని అన్నాడు.
అంటే దే ఆల్ అవాయిడెడ్ హిమ్. అందరూ తలో దిక్కున పారిపోయారండి. రాజుగారు నాకు చాలా అర్జెంట్ పనుందండి. మీరది చెప్పారు గదా! ఎళ్తున్నా. రాజుగారు నాకేందో కడుపులో తిప్పుతుందండి. దయచేసి మేకింగ్ ఎక్స్‌క్యూజెస్ అనమాట. దయచేసి నేను అర్జెంట్‌గా వెళ్ళాలండి. కడుపులో తిప్పేస్తుందండి అనేసి ఎవరికి వాళ్ళు తప్పించుకున్నారు. ఇట్ వాస్ లేట్ ఈవినింగ్ అండ్ నైట్ అయిపోయింది. అంటే సాయంత్రం అయిపోయింది. సూర్యాస్తమయం జరిగింది. వెన్ హి కేమ్ టు మీ ఇక రాణివారి దగ్గరకొచ్చారు. రాణిగారే దొరికారనమాట. సీకింగ్ ఎన్ ఆడియన్స్. ఇప్పుడు ఆయన కవిత్వం వినడానికి ప్రేక్షకులు ఎవరూ లేరు. కాబట్టి ఇప్పుడు ప్రేక్షక పాత్ర ఎవరు చేయాలి? మేడం గారే చేయాలి. రాణివారే చేయాలి. హి బిగాన్ రిసైటింగ్ ఇట్ టు మీ. ఇంకా ఆయన నాకు దొరక్క ఒక ప్రేక్షక మహాశయురాలు దొరికింది. ఇక నేను చెప్తాను. నా కవిత్వం విప్పి ఇక ఏం లేదు. అసలు మామూలుగా చెప్పను అనేసి మొదలుపెట్టాడండి. రిసైటింగ్ అంటే చెప్పడం మొదలుపెట్టాడు. బట్ ఐ వాస్ సో ఎగ్జాస్టెడ్. పాపం చాలా నీరసించిపోయింది. పొద్దున్నుంచి మరి చాలా పనులుండుంటాయి. అలసిపోయింది. సో ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోయింది. అలసిపోవు. అలిసిపోయి ఉందేమా ఆఫ్టర్ ఎ టైరింగ్ డే. అంటే చాలా పనులున్నాయి. టైరింగ్ డే అంటే చాలా పనులున్నటువంటి రోజనమాట ఆ రోజు. అందుకని ఈమేందంటే అలిసిపోయి ఉంది. ఆ అలసటలో దట్ ఐ యాన్ ఈమె చేసిన తప్పేందంటే యానింగ్. అంటే ఏంది? ఆవలించింది. ఓకే. ఆవలించుట. ఆవలించుట రెండో అనమాట. ఆవలించింది. ఆవలించడం ఏంది? నిద్రొచ్చేటప్పుడు మనం నోరు తెరిసి గాలిని కొంచెం అట్లా ఇది చేస్తాం. వదులుతాం. ఆ ఆవలింత ఎంత భయంకరం అంటే, ఆ ఆవలింతని చూస్తే చాలు ఎవడికో ఆ గాలెళ్లి తగలాల్సిన అవసరంలా. ఆ ఆవలింత చూస్తే చాలు ఇంకోడికి ఆవలింతలొచ్చేస్తాయి. అంత భయంకరం అనమాట. కాబట్టి ఈమె ఆవలించడం మొదలుపెట్టింది. నాట్ వన్స్ బట్ సెవరల్ టైమ్స్. పాపం ఒకసారి కాదండి. చాలా సార్లు ఆవలించిందంట. ద కింగ్ థాట్ ఐ వాస్ డిస్‌రెస్పెక్టింగ్ హిస్ పోయెమ్. ఇప్పుడు రాజుగారు ఏమనుకున్నారంటే, అరే! నేనొక కవిత్వం రాస్తే, నా కవిత్వాన్ని ఈమె అగౌరవపరుస్తుంది. ఎలా? ఆవలించి అండ్ స్టాంప్డ్ ఆఫ్. అంతేనండి. నేను కవిత్వం చెప్తానంటే మంత్రులు పరిగెత్తారు. నేను నీకు ఇక్కడ నా స్థాయిని మరిచి, అన్నీ మరిచి, నేను నీ దగ్గరకొచ్చి, ఒక ప్రేక్షకురాలనుకోని, నేను నీకు చెప్దాం ఒక కవిలాగా అనుకుంటే, నువ్వేం జేశావు? ఆవలిస్తున్నావు. నువ్వు ఆవలిస్తున్నావు. ఎన్ని సార్లు కౌంటేశా. చాలా సార్లు ఆవలించావు అని జెప్పి స్టాంప్డ్ ఆఫ్ అంతేనండి. అక్కడి నుంచి వేగంగా ఎళ్ళిపోయారండి. ఎలా అంటే, ఒక తుఫాను గనకొచ్చి ఎళ్ళిపోయిద్ది జూసారా? ఆపడానికి కూడా వీల్లేదు రాణిగారు. పాపం అలిసిపోయి చాలా కష్టపడిన రోజది. టైరింగ్ డే అంటే చాలా పనులున్న రోజది. వెంటనే ఒక తుఫాను వెళ్ళినట్టు ఎళ్ళిపోయాడండి ఆయన. సిన్స్ దెన్ సిన్స్ దెన్ అప్పటి నుండి హి హాస్ నాట్ స్పోకెన్ టు మీ. అప్పటి నుండి రామకృష్ణ నాతో మాట్లాడడం మానేశారండి. ఇఫ్ ఐ హాడ్ నోన్ థిస్ వుడ్ హ్యాపెన్ ఐ వుడ్ హావ్ చోసెన్ అనదర్ డే. ఇలా జరుగుతుందని నేను గనక కల్లో కూడా అనుకోనుంటే, ఏవండీ రేపు, రేపు, రేపు ఈరోజు బాగా అలసిపోయి ఉన్నానని చెప్పేదాన్ని. హెల్ప్ మీ ప్లీజ్ రామా. రామా ఈ విషయంలో నాకు హెల్ప్ చేయవా? ఓన్లీ యూ కెన్ హెల్ప్ ద కింగ్ అండర్‌స్టాండ్. నువ్వు మాత్రమే రాజుగారికి అర్థమయ్యేటట్టు చెప్పగలవు. ఎందుకు చెప్పగలడు? అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి రాజుగారి దగ్గరక ఒక పెద్ద వ్యక్తొచ్చాడు. వచ్చేసి, "రాజుగారు మీ బంధువులంతా చచ్చిపోతారు. ఆ తర్వాత మీరు వార్ధక్యంలో ముసలోడై ఏకాకి చనిపోతారండి" అన్నాడు. అప్పటి నుండి రాజుగారు చాలా బాధపడిపోయారు. అయ్యో! అందరూ చనిపోతారు. నేనొక్కడినే ఉంటానని బాధపడిపోతుంటే, విట్టి మ్యాన్ అంటే ఎవరైతే విట్టున్న వ్యక్తి, తెలివైన హాస్య చతురత కలిగినటువంటి వ్యక్తి వచ్చి రాజుగారు మొత్తం చెప్పారు. ఇది విషయం అంటే, "రాజా! మీరు దీర్ఘాయువు కలిగిన వారు రాజా" అన్నాడు. అంటే మీరు ఎంతకాలం బతుకుతారంటే అంతకాలం ఎవడు బతకలేడు. మీరు దీర్ఘాయుష్షుతో దీవించబడ్డారు అంటాడు. అతనొచ్చి సింపుల్‌గా. ఈ విషయాలన్నీ బయట తెలుస్తాయి. వచ్చేసి సింపుల్‌గా ఏమంటాడు, "రాజా మీ మొత్తం జాతకం అంతా చూశాను రాజా. మీరు చాలా దీర్ఘాయుష్షు కలిగినోళ్ళు" అనంగానే రాజు వెలిగిపోయిద్ది ఓహ్! దీర్ఘాయుషా? అంతకుముందు చెప్పినోడు కూడా అదే జెప్పాడు. కానీ ఎలా జెప్పాడు?
నెగెటివ్ విషయాలు కొంచెం టచ్ చేయడం వల్ల ఆయన ఇదైపోయాడు. కానీ ఎప్పుడైతే ఈ తెలివి కలిగినటువంటి ఏం అన్నాడంటే, "మీరు దీర్ఘాయుష్షుతో దీవించబడ్డారు" అనంగానే మొహం వెలిగిపోయింది. కాబట్టి చెప్పే మాటలు ఎలా ఉండాలి? అవి మంచివైనా సరే, మనం ఖచ్చితంగా యేసుకునే చేదు మాత్ర పైన ఒక తియ్యటి పొర అనేది ఉంటుంది. తప్పదు. ఆ విధంగా చెప్పగలిగిన వ్యక్తి తెనాలి రామకృష్ణుడు. కాబట్టి "నువ్వు మాత్రమే చెప్పగలవు రామా! ఇంకెవ్వరు ఈ పరిస్థితి నుంచి మనల్ని తప్పించలేరు. నన్ను తప్పించలేరు ముఖ్యంగా. దయచేసి నాకు సాయం చేయి" అనేసి తిరుమలాంబ కృష్ణదేవరాయలు గురించి చెప్పడమైతే జరిగింది తెనాలి రామకృష్ణునికి. రామ నాడెడ్ థాట్‌ఫుల్లీ. ఆలోచనలో పడిపోయాడు రాముడు. మొత్తానికి ఓకే జెప్పాడు. నాడెడ్ అంటే నో ఉంది కాబట్టి నో అన్నాడు అని కాదు. నాడెడ్ అంటే తలూపాడు. ఓకే అనేసి తలూపడం అయితే జరిగింది. "ఇఫ్ యూ లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిజాల్వ్ దిస్ మ్యాటర్ యువర్ హైనెస్." మీకు ఇష్టమైతే నేను ఈ సమస్య ఏదైతే ఉందో, ఈ విషయం ఏదైతే ఉందో నేను పరిష్కరిస్తాను. రిజాల్వ్ అంటే పరిష్కరించడం. యువర్ హైనెస్ మహారాణి వారు, నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. బట్ దిస్ నీడ్స్ ఎ వెల్ ప్లాన్డ్ అప్రోచ్. దీనికి ఎలాంటి ప్రణాళిక కావాలి అంటే, చాలా పద్ధతిగా, పక్కాగా ప్రణాళిక వేసుకొని నేను చేయాల్సుంటుంది. ఐ మే నీడ్ టైమ్ టు ఫైండ్ ద రైట్ స్ట్రాటజీ. సరైన వ్యూహం దొరకడానికి కొద్దిగా సమయం పడుతుంది. స్ట్రాటజీ అంటే వ్యూహం అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ప్రణాళిక ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ నెరవేర్చాలి అనేటటువంటి వ్యూహం గావాలి. కాబట్టి ఈ విషయాన్ని ఓకే జెప్పాడు. సరే, అలానే రానివారు అని రామకృష్ణ వారు చెప్పడం జరిగింది. ద క్వీన్ హూ హ్యాడ్ ప్లేస్డ్ హర్ లాస్ట్ హోప్ ఇన్ రామ. ఇక ఆమెకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి అంత ధైర్యంగా ఈ విషయాల్ని ఎవరు కూడా మాట్లాడలేరు. అది కూడా రామకృష్ణ వారైనా గానీ, ఆయనైనా గానీ డైరెక్ట్‌గా మాట్లాడడానికి లేదు. ఒప్పుకున్నాడు. అండ్ థాంక్డ్ హిమ్ ప్రొఫ్యూజ్‌లీ. ఆమె ఈ విషయాన్ని మరి ఒప్పుకున్నందుకు, తెనాలి రామకృష్ణ ఒప్పుకున్నందుకు ఆమె మనస్ఫూర్తిగా ప్రొఫ్యూజ్‌లీ అంటే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతుంది. ఎందుకంటే వేరే ఎవరైనా సరే దీనికి ఒప్పుకునేవారు కాదు. ఎందుకు అంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి కొదవే ఉండదు. ప్రాణాలే పోతాయి. ఎందుకంటే చాలా విషయాలుంటాయి. ఎవరి మధ్యైనా పోవచ్చు గానీ, భార్యాభర్తల మధ్యన ఎవరు కూడా పోకూడదనమాట. కానీ ఇక్కడ తెనాలి రామకృష్ణ గారు ఒప్పుకున్నారు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆమె అయితే చాలా ధన్యవాదాలైతే తెలిపింది. ద నెక్స్ట్ మార్నింగ్ తర్వాత రోజున ద రాయల్ కోర్ట్ వాస్ బజ్లింగ్ విత్ యాక్టివిటీ. ఏదైతే మొత్తం రాయల్ కోర్ట్ ఉందో, అంటే ఈ రాజసభ ఏదైతే ఉందో అది చాలా బిజీగుంది. బజ్లింగ్ అంటే బిజీ అన్నమాట. చాలా బిజీగుంది. సందడిగా ఉంది. మినిస్టర్స్, మంత్రులు, స్కాలర్స్, పండితులు, కోర్టియర్స్, సభికులు ఫిల్డ్ ద కోర్ట్ రూమ్. మొత్తం అందరూ కూడా సభకు విచ్చేశారు. ఇట్స్ ఇంట్రికేట్‌లీ కార్వ్డ్ పిల్లర్స్. ఇక స్తంభాలున్నాయి చూసారా? ఏవైతే ఆ సభలో ఉన్నటువంటి స్తంభాలు ఏమైతే ఉన్నాయో, మంచి నైపుణ్యంతో చెక్కబడున్నాయి. చాలా చాలా క్లిష్టమైనటువంటి శిల్పాలన్నమాట. చాలా అందంగా చెక్కారు వాటిని. ఆ స్తంభాల మీద శిల్పాలు ఇలాంటివి చెక్కున్నాయన్నమాట. టవరింగ్ టువర్డ్స్ హై సీలింగ్. అయన్నీ కూడా పైకప్పుకి వరకు ఉన్నాయి ఆ స్తంభాలు. అంతే గదా! చాలా పెద్దయిగుండేవి. వాటి మీదేందంటే చాలా చక్కగా ఆ శిల్పాలనేవి చెక్కున్నాయి. రేస్ ఆఫ్ సన్‌లైట్ స్ట్రీమ్డ్ త్రూ ద ఓపెన్ విండోస్. తెరిచిన కిటికీల నుండి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఇల్యూమినేటింగ్ ఫ్లోర్ అడోర్న్ విత్ ఎక్స్‌క్విజిట్ రగ్స్. ఇక్కడ ఏవైతే సూర్యకిరణాలు ఈ కిటికీల నుంచి ప్రసరిస్తున్నాయో, అక్కడ టోటల్ ఆ రాజమందిరాలు, రాజసభ ఏదైతే ఉందో, దాని యొక్క నేలని ఏం జేస్తున్నాయంటే రిఫ్లెక్ట్ అవుతూ
చాలా చాలా దేదీప్యమానంగా వెలుగుతుందన్నమాట ఆ రూమ్. ఇల్యూమినేటింగ్ అంటే వెలగడం. అడోర్న్ విత్ ఎక్స్‌క్విజిట్ రగ్స్. ఆ నేల ఎలా ఉంది అంటే చాలా సుందరమైన, ఎక్స్‌క్విజిట్ అంటే సుందరమైన, అందమైన, రగ్స్ అంటే తివాచీలనమాట. తివాచీలు పరిచున్నాయి కింద. అవన్నీ కూడా ఆ వెలుతురు అదంతా కూడా ఒకలాంటి చాలా ఆరా అలా నింపబడిందనమాట. డిస్పైట్ ద లైవ్లీ చాటర్, అసలు చాలా మాట్లాడుకుంటున్నారు. అంటే చాలా లైవ్లీ చాటర్ అంటే బాగా గొడవ గొడవగుంది. ఒక క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ ఎలా గొడవ జేస్తారో, ఇక్కడున్న సభికులందరూ కూడా అలా పిచ్చాపాటి మాటలు. చాటర్ అంటే పిచ్చాపాటి మాటలనమాట. మాట్లాడుకుంటూ అంతా సందడి సందడిగా ఉంది. ఏ టెన్షన్ హంగ్ ఇన్ ద ఎయిర్, అయినప్పటికీ కూడా ఏందంటే ఒక ఆందోళన అనేది వాళ్ళందరిలో కనబడుతుంది. హంగ్ ఇన్ ద ఎయిర్ అంటే అంతా బాగుంది. అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ దే ఆర్ ఇంటూ సీరియస్ డిస్కషన్ అనమాట. చాలా చాలా గంభీరమైనటువంటి సంభాషణలు జరగబోతున్నాయి. ద కింగ్ సాట్ ఆన్ ద ఆర్నెట్ థ్రోన్, అంటే అలంకరించబడిన సింహాసనం మీద రాజుగారు వచ్చి కూర్చున్నారు. ఆర్నేట్ అంటే అలంకరించబడిన అనేసి. ఎలా అలంకరిస్తారు? బంగారంతో అలంకరించబడి ఉంటుంది. ఓకే. రకరకాల దాని మీద కూడా కొన్ని శిల్పాలు అవి ఇవి బంగారంతో ఉంటాయి. ఆర్నెట్ థ్రోన్ బాగా దాన్ని చక్కగా ఆహ్, సీటు ఇయన్నీ ఉంటాయి గదా! చక్కగా దాని మీద వెనకాల మరి గాలి వచ్చేటట్లు ఊపేవాళ్ళు. ఇయన్నీ కూడా చక్కగా అక్కడ అంతా సెట్ చేసి ఉంది. ఆ చైర్ మీద ఆ సింహాసనం మీద రాజుగారు కూర్చోవడం అయితే జరిగింది. హిస్ ఎక్స్‌ప్రెషన్ స్టర్న్, చాలా గంభీరంగా, కఠినంగా ఉంది ఆయన మొహం. చూడ్డానికి చాలా కఠినంగా ఉంది. అంటే య జనరల్‌గా ఏందంటే ఒక నవ్వు మొహం కాదు. చాలా చాలా సీరియస్‌గా ఉన్నారు. స్టర్న్ ఎక్స్‌ప్రెషన్ అంటే సీరియస్ అన్నమాట. బాగా సీరియస్‌గా ఉన్నారు రాజుగారు. హి షార్ప్ ఐస్ స్కానింగ్ ద రూమ్. అతని చాలా చాలా షార్ప్ ఐస్, పదునైన కళ్ళు ఈ గది మొత్తాన్ని కూడా చూస్తున్నాయన్నమాట. చాలా ఎవరెక్కడున్నారు, ఏంటి స్కాన్ చేస్తున్నాయి. ఇట్ వాస్ ఎవిడెంట్, స్పష్టంగా కనబడుతుంది దట్ అన్‌రిజాల్వ్డ్ క్వారల్ స్టిల్ gnawed at him. ఏదైతే టోటల్‌గా తగాదా ఉందో, రాణి గారితో ఏదైతే ఆయన పోట్లాడి బయటికొచ్చేసాడు గదా! అది స్టిల్ ఆయన్ని అంటే లోపల పీడిస్తుంది ఇంకా. ఆ ఎఫెక్ట్ అనేది లోపల ఎక్కడో దాగుంది. లోపల పీడిస్తుంది. నిమిషం నిమిషానికి అది గుర్తుకొస్తుంది. ఈయన్ని ఇబ్బంది పెడుతుంది. అరే! నేను చెబుతా ఉంటే అసలు ఎంత చులకనైపోయింది. ఏం చూసుకొని అంత గర్వం తిరుమలాంబకి. ఏందసలు అనేసి లోపల ఆయన తిట్టింది, ఆమె ఆవలిస్తుంది. ఇయే గుర్తుకొస్తున్నాయి రాజుగారికి. అరే! ఎంత అసలు ఏంటి? నన్నే ధిక్కరిస్తుందా? ఎంత ధైర్యం! రాణి గాబట్టి సరిపోయింది. లేకపోతేనా? అన్నట్టుగా లోపలే ఇంకో సినిమా రాజుగారికి జరుగుతుందన్నమాట. అది మొహంలో కఠినమైన ఫేస్ అనేది బయట కనబడుతుంది. ద కోర్ట్ డిస్కషన్ వాస్ సెంటర్డ్ ఆన్ ఇంప్రూవింగ్ ప్యాడీ కల్టివేషన్. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు అందరూ వచ్చి కూర్చున్నారు? సభికులు గావచ్చు, పండితులు గావచ్చు, మంత్రులు గావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చారు. చాలా రసాభాసగా ఉంది. రాజుగారు వచ్చి కూర్చున్నారు. సీరియస్ లుక్ పెట్టేశారు. అండ్ లోపలేమో ఒక సినిమా జరుగుతుంది. ఇక్కడేం జరుగుతుంది అంటే వరి సాగు మీద చర్చ అనేది జరగబోతుంది. ప్యాడీ కల్టివేషన్ మొత్తం. ఇండియన్ ఎంపైర్ రాజ్యంలో వరి సాగు మీద, అంటే చాలా కరువు కాటకాల దశలో అండ్ దిగుబడి తక్కువగా ఉంది. దాని గురించిన చర్చ ఇప్పుడు జరగబోతుంది. వన్ బై వన్, ఒకరికొకరు ద మినిస్టర్ రోజ్ టు ప్రెజెంట్ దేర్ ఐడియాస్. మంత్రులు ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్తున్నారు. సమ్ సజెస్టెడ్ ఎక్స్పాండింగ్ ఇరిగేషన్ నెట్వర్క్స్. కొంతమంది ఏమని సలహా ఇచ్చారంటే నీటి పారుదల సౌకర్యాన్ని కలిగించండి. ఆటోమేటిక్‌గా వరి సాగనేది పెరుగుతుంది అనేసి నీటి పారుదల సౌకర్యం కల్పించండి. అంటే కాలువలు తవ్వించండి. చెరువు నుంచి కాలువలు గనక తవ్వించినట్లయితే ఏం జరుగుతుంది? నీళ్ళు అందుతాయి. పంటలు ఎక్కువ పండుతాయి అనేటటువంటి ఆలోచన చెప్పారు కొంతమంది మంత్రులు. వైల్ అదర్స్ అడ్వొకేటెడ్ ఫర్ బెటర్ మాన్యూర్. ఇంకొంతమంది ఏం జెప్పారంటే, మంచి ఎరువుని గనక వాడినట్లయితే, ఈ వరి సాగనేది బాగా జరుగుతుంది.
ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది అని చెప్పారు. అమిడ్ దీస్ సజెషన్స్ ఈ మొత్తం ఏవైతే ఆలోచనలు, సూచనల మధ్యలో తెనాలి రామ స్టూడ్ క్వైట్‌లీ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ది కోర్ట్. ఇంగా ఇతనేం జేశాడంటే, చక్కగా కోర్ట్‌కి ఒక వైపున ప్రశాంతంగా నించొనున్నాడు రాజుగారి అనుమతి కోసం. అబ్జర్వింగ్ ఎవ్రీవన్ విత్ యాన్ అమ్యూజ్డ్ స్మైల్. ఒక చిలిపి నవ్వు నవ్వుతున్నాడు. చిలిపి నవ్వు నవ్వుతూ వీళ్ళందరినీ చిలిపిగా నవ్వుతున్నాడనమాట. నవ్వుతా చూస్తున్నాడు. అమ్యూజ్డ్ స్మైల్ అంటే చిలిపి నవ్వు నవ్వుతా, ఆహా! భలే జెప్పారే! భలే జెప్పారు. ఓహ్! ఎరువు వాడాలా? ఓహ్! మంచి నీటిపారుదల సౌకర్యం గావాలా? ఆహా! అన్నట్టుగా చిలిపి నవ్వు నవ్వుతా ఒక బాబాలాగా అట్లా చూస్తున్నాడనమాట. చిలిపి నవ్వు చూసి నవ్వుకుంటా. యాక్చువల్‌గా అలా ఎలా జేస్తున్నాడు? ఎందుకు జేస్తున్నాడు అంటే రాజుగారి కళ్ళల్లో పడాల. ఫైనల్లీ ద కింగ్ కాల్డ్ అపాన్ రామ. కళ్ళల్లో పడ్డాడు. రామా! నీ విషయం ఏందో జెప్పు. ఏమనుకుంటున్నావో చెప్పు అన్నాడు. ద చాటర్ ఇన్ ద కోర్ట్ డైడ్ డౌన్. అంతే. ఎప్పుడైతే తెనాలి రామకృష్ణ అని పేరు వినబడిందో అంతా సభంతా నిశ్శబ్దం అయిపోయింది. ఎవ్వరు ఏమీ మాట్లాడట్ల. అందరూ సైలెంట్ అయిపోయారు. ఆల్ ఐస్ టర్న్ టు హిమ్. అన్ని కళ్ళు తెనాలి రామకృష్ణ వైపు చూడడం మొదలుపెట్టినాయి. రామ అప్రోచ్డ్ ద థ్రోన్. వెంటనే ఇదే అదునుగా రెడీగా ఉన్నాడుగా. వెంటనే ఏం చేశాడు? వచ్చేసాడు సింహాసనం దగ్గరికి. క్యారింగ్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ ప్యాడీ సీడ్స్. వరి విత్తనాలు ఏవైతే వంగడాలంట, వరి వంగడాలు ఏవైతే విత్తనాలు ఉన్నాయో, ఆ విత్తనాలు తీసుకొని వచ్చేసాడు ఒక ప్లేట్ నిండా. బోయింగ్‌లో తల వంచి నమస్కరించి హి బిగాన్, యువర్ మాజెస్టీ రాజావారు, ఐ బ్రింగ్ యూ ఏ రివల్యూషనరీ టైప్ ఆఫ్ ప్యాడీ సీడ్స్. ఒక విప్లవాత్మకమైన వరి విత్తనాల్ని తీసుకొచ్చాను. ఇవి ఎందుకు విప్లవాత్మకం అంటే, ఇవి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. ఇఫ్ దీస్ ఆర్ సోన్, ఇవి గనక నాటారనుకోండి, ద ఈల్డ్ అంటే దిగుబడి విల్ బి 3 టైమ్స్ గ్రేటర్ దాన్ ద కరెంట్ రిజల్ట్స్. ఇప్పుడు ఇచ్చే విత్తనాల కన్నా ఇవి 3 రెట్ల దిగుబడి ఎక్కువ ఇస్తాయి అనేసి రామకృష్ణ ఆ ప్లేట్‌లో ఉన్నటువంటి విత్తనాలు చూపించి చెప్తున్నాడు. ఏ మర్మర్ స్వెప్ట్ త్రూ ద రూమ్. అంతే. గుసగుసలే. రూమంతా గుసగుసలే. మర్మర్ అంటే గుసగుసలు. ఏందిది? ఏందిది? ఏంటి? అనేసి. వన్ ఆఫ్ ద కోర్టియర్స్, సభికుల్లో ఒకడు, నోన్ ఫర్ హిస్ సార్కాసమ్ అంటే వెటకారం అన్నమాట అతనికి. వెటకారంని ఆహారంగా తీసుకునే వ్యక్తి ఒకడున్నాడు. ఆ వెటకారంతో ఏం చేశాడంటే విస్పర్డ్ గుసగుసలాడాడు. జస్ట్ లౌడ్ ఎనఫ్ టు బి హార్డ్. అందరికి వినబడేటట్లు. ఐ వండర్ ఇఫ్ దీస్ ఆర్ మ్యాజిక్ సీడ్స్. 3 రెట్ల దిగుబడా? అయితే ఇవి మాయా విత్తనాలై ఉంటాయి అన్నాడు. నెక్స్ట్ హీ విల్ క్లెయిమ్ దే గ్రో వితౌట్ వాటర్. తర్వాత ఏం చెప్తాడో తెలుసా? ఇతను వాటికి నీళ్ళే అవసరం లేదంటాడు. అనదర్ మట్టర్డ్. ఇంకోడు గుసగుసలాడాడు. పర్హాప్స్ హి ఫౌండ్ దెమ్ ఆన్ ద మూన్. ఇంకో విషయం ఏందంటే నాకు తెలిసి అవి చంద్రుడి మీద దొరికుంటాయి ఇతనికి. స్నిక్కర్స్ రిపుల్డ్ త్రూ ద కోర్ట్. ఇంకా వెక్కిరింతతో కూడినటువంటి వెకిలి నవ్వులన్నీ కూడా ఏం జరిగినాయి అంటే సభ మొత్తం అందరూ కూడా మాట్లాడుకోవడం, నవ్వడం. ఇప్పుడు గొనిగిన ఏవైతే ఉన్నాయో అందరూ ఆ నవ్వులే. నవ్వుకుంటా ఉన్నారనమాట. ఇవి చంద్రుడి మీద దొరికుంటాయి అతనికి. వీటికి వాటర్ కూడా అవసరం లేదేమో 3 రెట్ల. తెనాలి రామకృష్ణకి మతిపోయినట్టుంది. అలా సభ అంతటా గుసగుసలు, వెకిలి నవ్వులు నవ్వుకోవడం, జోకులేసుకొని నవ్వుకోవడం జరుగుతుంది. ద కింగ్ ఫ్రోన్డ్ అన్‌ఇంప్రెస్డ్. రాజుగారు ఈ తెనాలి రామకృష్ణకి ఎప్పుడు జోకులేయాలో తెలీదు. ఏం చేయాలో అసలు ఈడికేం అర్థం గాట్ల. ఏమాత్రం కూడా చలించలా రాజు. అన్‌ఇంప్రెస్డ్. అసలు ఇంప్రెస్ అవ్వలా. ఫ్రోన్డ్. అది గాక ఏం చేశాడంటే మొహం చిట్లిచ్చాడబ్బా! వీడు మాటినడు. అసలేంది ఇతను అంటే చాలా క్లోజ్ అన్నమాట రామకృష్ణ రాజుగారికి. ఎంత క్లోజ్ అంటే శిక్ష కోప్పడ్డానికి కూడా కోప్పడలేదు. కాబట్టి మొహం చిట్లిచ్చాడబ్బా! రామకృష్ణ, రామకృష్ణ అసలెప్పుడు ఏంది? ఏం జేయాలో నీకు అర్థం గాట్ల. దట్ సౌండ్స్ అబ్సర్డ్.
ఇది వినడానికి విడ్డూరంగా ఉంది. హి మట్టర్డ్. ఆయన కూడా ఏమన్నాడంటే గొణిగాడు. ఇది విడ్డూరం. నువ్వు చెప్పేది ఏదైతే ఉందో అబ్సర్డ్. విడ్డూరంగా ఉంది. 3 రెట్ల. సచ్ కల్టివేషన్ వుడ్ నీడ్ స్పెషల్ సాయిల్, మాన్యూర్ అండ్ పెస్ట్ అండ్ ఇన్సెక్ట్ రిపెలెంట్స్. నువ్వు చెప్పిన విధంగా పంట పండాలి అంటే, సాగు జరగాలి అంటే ప్రత్యేకమైనటువంటి మట్టి కావాలి. ప్రత్యేకమైనటువంటి ఎరువు కావాలి. అలానే క్రిమి కీటక నాశన ఏవైతే ఉన్నాయో రసాయనాలు వాటిని వాడాలి. కీటక రసాయనాలు, పెస్ట్ కంట్రోల్, పెస్ట్ రిపెలెంట్స్ వాడాలి. ఇఫ్ బై చాన్స్ పొరపాటున లేదా ఏదో అనుకోకుండా సంథింగ్ వర్ టు గో రాంగ్, ఏదైనా అనుకోకుండా తప్పు జరిగిందనుకో, అవర్ ఫార్మర్స్ వుడ్ సఫర్. మన రైతులు నష్టపోతారు రామకృష్ణ అనేసి తర్వాత చెప్పాడనమాట. రామా స్మైల్డ్ అన్ఫేజ్డ్. ఇప్పుడు ఈయన అన్ఇంప్రెస్డ్, ఈయనేమో అన్ఫేజ్డ్. అంటే ఏంది? చలించల. రాజుగారే ఏం చెప్పారు? రామా ఇట్లా పండాలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి మట్టి ఉండాలి. ఎక్కువ నీళ్ళు అందాలి. ప్రత్యేకమైన ఎరువు, కీటకనాశన రసాయనాలు వాడాలి. ఏం లేదు. రామకృష్ణుడు చిద్విలాసుల్లాగా నవ్వుతూ ఉన్నారు. దట్ మే బి ట్రూ యువర్ మ్యాజెస్టీ. మీరు ఏదైతే చెప్పారో అది నిజం రాజావారు. బట్ ద రియల్ ఇష్యూ లైస్ నాట్ విత్ ద సీడ్స్ దెమ్సెల్వ్స్. అయితే ఇక్కడ ప్రాబ్లం, మీరు చెప్పింది కరెక్టే గానీ ఇక్కడ ప్రాబ్లం విత్తనాల్లో ఏమాత్రం ఉండదు. విత్తనాలకి సంబంధించి 3x అంటే 3 రెట్ల దిగుబడి ఇవ్వగలిగే స్టాండర్డ్స్ ఈ విత్తనాల్లో ఉన్నాయి. బట్ విత్ ద పర్సన్ హూ సోస్ దెమ్. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే విత్తేవాళ్ళలో ఉంటుంది రాజుగారు అనంగానే షాక్ అందరు. విత్తనాల్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదట. విత్తేవాడిలోనే ప్రాబ్లం ఉంటుందట. ఏ హష్ ఫెల్ ఓవర్ ద కోర్ట్ యాజ్ రామాస్ వర్డ్స్ హంగ్ ఇన్ ద ఎయిర్. మాట్లాడాడో లేదో నిశ్శబ్దం ఒక్కసారిగా ఆవరించింది సభ మొత్తం. హష్ అంటే నిశ్శబ్దం అనమాట. ఎటు చూసిన అప్పుడు దాకా గొనిగిన, అప్పుడు దాకా ఏదైతే మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, ఎకిలి చేష్టలు చేసుకుంటున్నారో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆ సభలో అలా దిగింది. షాక్ అయ్యారు. ఒక్కసారిగా షాక్ అయ్యి కొన్ని సెకండ్ల పాటు వాళ్ళకి అర్థం కాల. రామకృష్ణ చెప్పింది నీకు అర్థమైందా? విత్తేవాడిలో ప్రాబ్లమా? విత్తనాల్లో ప్రాబ్లం ఉండదా? ద కింగ్స్ ఐబ్రోస్ ఫర్రోడ్. అంటే రాజుగారి కనుబొమ్మలు డౌట్‌గా, అంటే ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు ఆ కనుబొమ్మలు ముడుచుకుంటాయి. డౌట్ ఉన్నప్పుడు, డౌట్ ఫేస్ పెట్టినప్పుడు ముడుచుకోవడం అన్నమాట ఫర్రోడ్. అంటే ముడుచుకోవడం. ఫర్రోడ్ అంటే ముడుచుకోవడం. ఆ ముడుచుకున్నాయి. కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ముడుచుకుని అంటే ఏంది? డౌట్ ఉంది. ఏదో అడగబోతున్నాడు. వాట్స్ రాంగ్ విత్ ద పర్సన్ హూ సోస్ ద సీడ్స్. విత్తనాలు ఎవడైతే నాటుతున్నాడో వాడిలో సమస్య ఉంటుందా? విత్తనాలు నాటేవాడికి ఏమవుతుంది? వాడి సమస్య ఏంది? స్పీక్ క్లియర్లీ రామా, హీ రోడ్. ఒకసారి గట్టిగా, నాకు లోపల ఒక సినిమా జరుగుతుంది. నా భార్యతో గొడవ ఉంది. నాకు అసలు మైండ్ బాగోలేదు. లోపల ఇది సినిమా జరుగుతుంది. స్పష్టంగా మాట్లాడు రామా అని గట్టిగా గర్జించాడనమాట. ఆ కోపం అనేది బయటికి వస్తుంది. అరే అసలుకే ఒకళ్ళు ఆడుకుంటే నువ్వేంద్రా బాబు మళ్ళీ ఆడుకుంటావు? విత్తనాల్లో ఉంటే గింటే ప్రాబ్లం విత్తనాల్లో ఉండాలి. నాటేవాళ్ళు ప్రాబ్లం ఏంటి? రామా గ్లెన్స్డ్ అరౌండ్ ద కోర్ట్. ఒక్కసారిగా సభ చుట్టూ చూశాడు. హిస్ షార్ప్ గేజ్ మీటింగ్ ద సెప్టికల్ ఐస్ ఆఫ్ ద కోర్టియర్స్. అసలు అనుమానపు చూపులు, అన్ని అనుమానపు కళ్ళే. ప్రతి ఒక్కళ్ళు కూడా అనుమానంతో చూస్తున్నాడు. అండ్ రామకృష్ణ ఆ అనుమానపు చూపుల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అందరి వైపు చూశాడు. పదునుగా చూశాడు. స్పష్టంగా చూశాడు. అందరి కళ్ళు సందేహంతోనే ఉన్నాయి. ఇఫ్ వన్ వర్ టు సో సీడ్స్ వితౌట్ ప్రాపర్ కేర్, నో వన్ వుడ్ రీప్ ఏ గుడ్ హార్వెస్ట్ హి సెడ్. ఏం చెప్తున్నాడంటే అతను, సరైన జాగ్రత్త లేకుండా విత్తనాలు గనక నాటితే
మంచి పంటనేది రాదు. అంటే ఏంటర్థం? నాటేటప్పుడు సరైన విధంగా నాటాలి. అలా కాకుండా ఎలా పడితే అలా నాటితే ఏం రాదు? మంచి పంట రాదు. పాజింగ్ ఫర్ ఎఫెక్ట్. ఆపేసాడు మాట్లాడడం. ఒక ఎఫెక్ట్ కోసం. అందరూ మళ్ళీ కొంచెం ఆ షాక్‌కి కొంచెం తేరుకోవాలి. నాటేవాడంట సరిగ్గా నాటాలట. విత్తనాల్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదట. ఎందుకని? ఇతను తెచ్చాడు గాబట్టి అని అనుకుంటున్నారు. అండ్ వాట్ ఇఫ్ ద పర్సన్ హాడ్ ఎ హాబిట్ ఆఫ్ యార్నింగ్ వైల్ సోయింగ్? ఏం తెలుసు రాజుగారు నాటేటప్పుడు రైతు ఆవలిస్తేనో వుడన్ ద సీడ్స్ స్కాటర్ అనీవెన్‌లీ? పాపం రైతుకి ఆవలింతలొచ్చి నాటేటప్పుడు చల్లాడనుకోండి, అవి కరెక్ట్ మార్గంలో పడతాయా? ఎటో పడతాయిగా రాజుగారు. మరి అలాంటప్పుడు ఆవలిస్తే, ఆవలిస్తే ఎలా రాజుగారు? ఎలా పండుతాయి రాజుగారు అన్నారు. ద కోర్ట్ ఎరప్టెడ్ ఇంటూ లాఫ్టర్. అందరికి ఒక్కసారిగా నవ్వు వచ్చింది. ఆ నవ్వు తుఫానులాగుందన్నమాట. ఫొల్లున నవ్వారు. ద ఎర్లియర్ సార్కాజం రీప్లేస్డ్ బై జెన్యూన్ అమ్యూజ్మెంట్. వెటకారం ఏదైతే ఉందో అది ఆ వెటకారానికి తగ్గట్టుగానే ఇతను చేసిన దిగుడుంది. అంటే వినోదాన్ని ఇచ్చాడు అందరికి. కానీ రాజుగారికి ఆలోచననిచ్చాడు. అక్కడ వెనకాల సినిమా జరుగుతుందే, ఆ సినిమాకి కరెక్ట్ వాక్యం పలికాడు. ఈవెన్ ద కింగ్ కాట్ ఆఫ్ ద గాడ్ సైడ్ అండ్ ఇన్‌స్టింక్టివ్‌లీ అండ్. ఇదంతా జరుగుతుందా? ఊహించకుండానే. అసలు ఏదైతే కాట్ ఆఫ్ ద గాడ్ అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? ఆవలిస్తే తప్పు గదా! అన్నాడు. విత్తనాలున్నాయి. అద్భుతం ఆ విత్తనాలు. కానీ రైతు ఆవలిస్తే అవి పంట దిగుబడి ఇవ్వవు. ఎందుకివ్వవు? ఎందుకివ్వవు అంటే రైతు ఆవలించినప్పుడు సరిగా చల్లడు. అవి పక్కన పడిపోతాయి. సరిగ్గా ఒక క్రమంలో పడవవి. మరి అలాంటప్పుడు పంటెందుకొస్తుంది అన్నాడు. ఇక్కడ ఆవలింత దాని మీద డిస్కస్ జరుగుతుందని తెలిసి కూడా ఊహించకుండా, అనుకోకుండా ఇన్‌స్టింక్టివ్‌లీ అంటే అప్రయత్నంగా అంటే ప్రయత్నపూర్వకంగా గాదు. కావాలని గాదు. అప్రయత్నంగా ఏం జేశారు రాజుగారు ఏం జేశారు? ఆ! యాండ్ ఆవలించాడాయన. ఆవలించాడు. రామ వాచ్డ్ హిమ్ కీన్‌లీ చాలా శ్రద్ధగా జూసాడు రాజుగారిని. దెన్ కంటిన్యూ జేశాడు. యువర్ మాజెస్టీ ఈస్ దేర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ డస్ నాట్ యార్న్? దొరికారు రాజుగారు మీరు. రాజుగారు ఆవలించకుండా ఎవరైనా ఉంటారా రాజుగారు ఈ ప్రపంచంలో? ఇట్ ఈస్ యాజ్ న్యాచురల్ యాజ్ బ్రీతింగ్. శ్వాస తీసుకోవడం ఎంత సహజమో, ఆవలించడం కూడా అంతే సహజం గదా రాజుగారు. ఓకేనా? ఈ ప్రపంచంలో ఆవలించకుండా ఎవరైనా ఉంటారా? చెప్పండి. అంటే డైరెక్ట్‌గా రాజుగారికి, సభికులందరికేమో వరి సాగు, కానీ రాజుగారికి హితబోధ దేని గురించి? భార్యతో సరిగ్గా ఉండమని ఇండైరెక్ట్‌గా ఆవలించడం తప్పు కాదు రాజుగారు అని చెప్పడం అన్నమాట. మరి మిగతా వాళ్ళకి ఈ సందర్భం ఏం తెలీదు గదా! వాళ్ళు గొల్లున నవ్వుతున్నారు, ఎంజాయ్ జేస్తున్నారు. రాజుగారికి ఎక్కడ తగలాలో మాటలు అక్కడ తగులుతున్నాయి. ద కింగ్స్ ఎక్స్‌ప్రెషన్ షిఫ్టెడ్ యాస్ రియలైజేషన్ దాwned. అంతే ఆయనకి ఏం జరిగింది? బోధి చెట్టు కింద జ్ఞానోదయం జరిగినట్టుగా బుద్ధుడికి ఆయనకు కూడా ఏం జరిగింది అంటే టోటల్‌గా ఒక మాయ ఏదైతే ఉందో అది పోయి అండ్ ఏమైందంటే టోటల్‌గా ఆయనకి కూడా జ్ఞానోదయం వచ్చేసింది. జ్ఞానం అలా దిగిందనమాట. ఏం జరిగింది? టోటల్‌గా అతనికి కూడా అర్థమైపోయింది. ఏంటంటే బోధపడిందంటారే! విషయం బోధపడింది. హిస్ మైండ్ రేస్డ్ బ్యాక్ టు ద క్వారల్ విత్ ద క్వీన్. ఏదైతే బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది, వెంటనే కొంచెం గ్యాపొచ్చింది. ఈ ఆలోచనలు వరి సాగు మీద ఉంటున్నాయి. వెంటనే అర్థమైపోయింది. రాజుగారికి, రాణివారికి జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో దానికి వెళ్ళిపోయింది మనసు.
He remembered scolding her harshly for యానింగ్ while he recited his poem. తాను రాసుకొని వచ్చిన కవిత చదివేటప్పుడు ఆవలించిన రాణివారిని తిట్టిన విషయం గుర్తుకు వచ్చింది. హీ రియలైజ్డ్ హౌ అన్‌ఫెయిర్ హీ హాడ్ బీన్. ఎంత తప్పు చేశాడో, ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో రాజుగారు. అన్‌ఫెయిర్ అంటే అన్యాయం. ఎంత అన్యాయంగా ప్రవర్తించారో రాజుగారు ఆయనకి అర్థమైంది. ఇఫ్ ఐ హాడ్ నోన్ దట్ యానింగ్ వాస్ నాట్ ఏ సైన్ ఆఫ్ డిస్‌రెస్పెక్ట్, ఐ వుడ్ నాట్ హావ్ టేకెన్ హర్ జెస్చర్ సో పర్సనల్లీ. నేను నాకు ఆవలింత అనేది అగౌరవానికి సంకేతం అనుకున్నా. లెక్క చేయనితనానికి సంకేతం అనుకున్నా. డిస్‌రెస్పెక్ట్ అనుకున్నా. కానీ కాదు. సహజం. ఇప్పుడు రామకృష్ణ చెప్పాడు గదా! ఏమని చెప్పాడు? చల్లండి 3 రెట్లు వచ్చిద్ది. కాపోతే ఒకటే ఒక కండిషన్ ఆవలించకూడదు. రైతు చల్లేటప్పుడు ఆవలించకూడదు. అదేందయ్యా! ఎందుకు ఆవలించరాదు? అదిగో నేనే ఆవలిస్తా జూడు ఇప్పుడు అన్నాడు రాజు ఆవలించి. మరి రాజుగారు ఊపిరి ఎలా తీసుకుంటున్నామో, ఆవలించడం గూడా అంతే సహజం గదా రాజుగారు. మరి సహజమైన దానికి ఎందుకు ఆ విధంగా మా అమ్మగారిని ఎందుకయ్యా అంత తిట్టావు? ఎందుకయ్యా అంత గొడవ పెట్టుకున్నావు? ఎందుకయ్యా ఇన్నాళ్ళు దూరంగా ఉన్నావు? అనేసి అడగడం జరిగింది. ఐ వుడ్ నాట్ హావ్ టేకెన్ హర్ జెస్చర్ సో పర్సనల్లీ. అరే! అది అగౌరవానికి సంకేతం కాదని ఆ రోజే తెలిసుంటే, నేను ఇంత పని చేసుండేవాడిని గాదు. వ్యక్తిగతంగా, పర్సనల్‌గా తీసుకునేవాడిని గాదు. ఏందంటే, వ్యక్తిగతంగా తీసుకున్నాను. దాంతో ఏమైందంటే, ఏం జరిగింది? తర్వాత అలిగి దూరంగా ఉన్నారు రాజుగారు. ఎవరైనా గాని మధ్యలో గనక ఇంకో రానివారు తగిలుంటే వదిలివేసేవాడు కూడా. హీ థాట్ రిగ్రెట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్. అయ్యయ్యో! ఎంత తప్పు జరిగిపోయింది. పశ్చాత్తాపం పశ్చాత్తాపం వచ్చేసిందనమాట రాజుగారికి. అరే! అది నార్మల్. ఏం నార్మలు? మామూలుగా ఏదైతే ఈ యానింగ్ ఆవలించడం అనేది చాలా సహజమైంది. చాలా సహజమైంది. దానికి నేను రాని వారిని తిట్టి, అబ్బో! అలిగి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నానే అనవసరంగా. ఎంతో ప్రేమించే భార్య నన్ను. అనవసరంగా ఆమెను తిట్టిపోశానే. ఆమె ప్రేమను తక్కువ చేసుకున్నానే అనేసి రాజుగారికి చాలా బాధేసేసింది. ఎంత బాధేసిందో రాజుగారికి. దట్ ఈవెనింగ్ ద కింగ్ అప్రోచ్డ్ ద క్వీన్ విత్ ఎ సాఫ్టెన్డ్ ఎక్స్‌ప్రెషన్. ఇక విషయం అర్థమైంది గదా! ఎట్లా అర్థం జేశాడు? ఎలా అర్థమయ్యేటట్లు జేశాడు రాజుగారికంటే, ఇవి విత్తనాలు చాలా మంచివి. దీన్ని విత్తేటప్పుడు సింపుల్‌గా ఆవలించకూడదంట. అదేందయ్యా! ఆవలించడం అనేది సహజం. అదిగో నేను గూడా ఆవలించాను అన్నాడు. అది ఎక్స్‌ప్రెషన్ అక్కడ జరిగింది. అంటే ఏందర్థం? ఆవలింత సహజమైనప్పుడు మా అమ్మగారిని మీరెందుకు తప్పుబట్టారు? అంటే అడగలా. కానీ ఇండైరెక్ట్‌గా అర్థమైపోయింది రాజుగారికి. ఆవలించడం సహజమైనప్పుడు మీరెందుకు తిట్టారు రాణిగారిని? మీరెందుకు ఇన్నాళ్ళు మాట్లాడలేదు? దగ్గరికి కూడా రానీయలేదు. పర్మిషన్ ఇయ్యలేదు. అలిగారెందుకు? అని తెనాలి రామకృష్ణుడు వాదించకుండానే అంతా కూడా పరోక్షంగా రాజుగారికి అర్థమైపోయింది. దాంతో ఆయన మనసు వెన్నలాగా కరిగిపోయింది. అండ్ సాఫ్ట్ ఎక్స్‌ప్రెషన్ చాలా చాలా మృదువుగా అంటే గోముగా అంటారే, ద కింగ్ అప్రోచ్డ్ ద క్వీన్ విత్ ఎ సాఫ్ట్ ఎక్స్‌ప్రెషన్. చాలా మెత్తగా, మెతకగా రాణిగారి దగ్గరికెళ్ళిపోయి, తిరుమలాంబ హి బిగాన్. హిస్ వాయిస్ జెంటిల్. చాలా, చాలా తక్కువ స్వరం. మృదువైన స్వరంతో. ఐ హావ్ బీన్ ఫూలిష్. నేను చాలా వెర్రోడిలాగా నేను చేశా. ఈ పనులన్నీ కూడా నేను చూస్తా ఉంటే నేను ఫూలిష్ చాలా ఏందంటే అవివేకంగా ప్రవర్తించాను నేను. ఐ సీ నౌ దట్ ఐ ఓవర్ రియాక్టెడ్. చాలా అతిగా స్పందించాను. అంత అతిగా స్పందించాల్సిన అవసరం అయితే లేదు. ఐ లెట్ మై ప్రైడ్ బ్లైండ్ మీ. నా గర్వం నన్నేం జేసిందంటే గుడ్డోడిని జేసింది. నేను గర్విష్ఠోడిని. నాదే తప్పు. ఆ గర్వం ఏం జేసిందంటే నన్ను గుడ్డివాడిని చేసింది. ఐ యామ్ సో సారీ. నన్ను క్షమించు తిరుమలాంబ.
అనేసి అడగడం జరిగింది రాజుగారు రాణిగారిని. ద క్వీన్ హూ హ్యాడ్ లాంగ్ ఫర్ దిస్ మూమెంట్, ఎంతో కాలంగా వేచి చూస్తుంది ఈమె. ఏం చేసింది? స్మైల్డ్ అండ్ రిప్లైడ్, చాలా ఆనందంగా నవ్వి ఏం చేసిందంటే, ఇఫ్ యూ లైక్ వీ కెన్ లీవ్ దిస్ క్వారల్ బిహైండ్ అస్. మీకు గనక ఇష్టమైతే ఈ గొడవని మనం పక్కన పెట్టేద్దాం. అసలు దీని గురించి మనం ఇక మాట్లాడొద్దు. నేను ఇప్పుడు ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు లిజన్ టు యువర్ పోయెమ్. ఇక రాణివారు చెప్పడం జరిగిందనమాట. నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. మీరేదైతే కవిత్వం రాశారో, ఏదైతే పద్యం రాశారో అది మీరు చదివితే నేనిప్పుడు ప్రశాంతంగా వింటాను అనేసి. రామ హూ హ్యాడ్ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ సెటిల్మెంట్, అంటే అరేంజ్డ్ అనమాట. ఆర్కెస్ట్రేటెడ్ అంటే టోటల్‌గా ఇదంతా ప్లాన్డ్ అనమాట. ప్లాన్ చేసింది ఎవరు? ఈ సెటిల్మెంట్ చేసింది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుల వారు. ఫెల్ట్ విక్టోరియస్, విజయవంతం అయినట్టే. అండ్ అతను విజయం సాధించినట్టే అనమాట. ఎందుకంటే రాజుగారే తనంతట తానే వెళ్ళారు. ఇంతకుముందు రానివారొచ్చి పర్మిషన్ అడిగినా ఇవ్వల. నో, చెలికత్తెలొచ్చారు. "అయ్యా! మీతో మాట్లాడాలనుకుంటున్నారు రానివారు. వద్దొద్దు. వద్దు. రావద్దని జెప్పండి." క్లియర్‌గా జెప్పేసి మొహాన "వద్దు. నన్నింత చులకనగా చూస్తుందా" అనేసి మనసులో అనుకున్నాను. కానీ ఎప్పుడైతే తెనాలి రామకృష్ణుడు జ్ఞానోదయం వెలిగించాడో, ఆవలింత అనేది సహజం, తాను నన్నేం అగౌరవపరచలేదు అన్న విషయం తెలిసిందో, ద కింగ్ అండ్ ద క్వీన్ లేటర్ ప్రెజెంటెడ్ హిమ్ విత్ వాల్యుబుల్ గిఫ్ట్స్ ఫర్ హిస్ సర్వీస్. తాను ఎందుకిచ్చారు? జనరల్‌గా ఎవరు కూడా రాజుని మోటివేట్ చేయలేరు. కానీ ఇక్కడ సభికులు ఎవ్వరికీ తెలీదు. రాజుగారు అండ్ రాణివారు గొడవ పడ్డారనే సంగతి ఎవ్వరికీ తెలీదు. తెలియని కూడా తెలీదు. అక్కడ మాట్లాడింది వరి సాగు గురించే అని అందరూ అనుకుంటున్నారు. నవ్వుకున్నారు. కానీ రాజుగారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బహుమానాలిస్తున్నారు. దేనికి? ఎవరికీ తెలియలేదు గొడవ పడినట్టు. కానీ సొల్యూషన్ తీసుకొచ్చేసాడు. దంపతులిద్దరిని కలిపేశాడు. కాబట్టి వాల్యుబుల్ గిఫ్ట్స్, చాలా విలువైన బహుమతులు తెనాలి రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. ద రాయల్ కపుల్స్ బాండ్ వాజ్ రెస్టోర్డ్. వారి యొక్క వివాహ బంధం ఏదైతే ఉందో అది పునరుద్ధరించబడింది. తెగిపోల. చాలామంది ఇదే అదును చేసుకొని తెంపేయాలని చూస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తెనాలి రామకృష్ణ వారు తన యొక్క వాక్చాతుర్యంతో, తెలివితో ఏం చేశాడంటే ఇద్దరు దంపతుల్ని కలపడం జరిగింది. వారు రాజదంపతులు. అండ్ ద ప్యాలెస్ బ్రిమ్డ్ వన్స్ అగైన్ విత్ జాయ్ అండ్ లాఫ్టర్. ఇప్పుడు రాజభవనం ఆనందంతో, నవ్వులతో అండ్ నిండిపోయి పొర్లి పారుతుందనమాట. బ్రిమ్ముడు అంటే పొర్లి పారడం, పొంగిపోవడం. బ్రిమ్ముడు అంటే. ఇప్పుడు పాలుంటాయి గదా! పొంగిపోతాయి చూసారా? పొంగిపోయి అంతా మొత్తం అవుతాయి. "పాలు పొంగిచ్చావా?" అంటారు. కొత్త ఇంట్లోకెళ్ళినప్పుడు పాలు పొంగిస్తారే, అట్లా ఇక్కడ కూడా రాజభవనం అంతా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, నవ్వులే నవ్వులు. రాజుగారు వస్తున్నారు, రాజుగారు వస్తున్నారంటే ఎన్నో పనులు జేయాల్సుంటుంది. రాజుగారి ఇష్టమైనటువంటి నాట్యాన్ని ఏర్పాటు జేయాల్సుంటుంది. అండ్ రకరకాలనమాట. కాబట్టి మళ్ళీ ఆ రాజమందిరం ఏం జరిగిందంటే, ఏదైతే రాణివారు ఉండేటటువంటి ఆ భవనం అంతా గూడా సందడి సందడిగా మరలా అంతా గూడా మామూలుగా రావడం అయితే జరిగింది. ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే, తెనాలి రామకృష్ణుని గారికి వెళ్తుంది. ఈ విధంగా ఎవరైనా సరే ఏందంటే, వాక్చాతుర్యం కలిగి ఉండాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. తక్కువ మాట్లాడాలి. అందుకే పెద్దలంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇక్కడ తెనాలి రామకృష్ణ గారు తన యొక్క తెలివితేటలతో రాజుగారికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా, రాజుగారు రాణివారికి ఉన్నటువంటి ప్రైవేట్ విషయం, ఒక వారికి మాత్రమే సొంతమైన విషయాన్ని బయటికి చెప్పకుండా, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి అనుమతి కోరకుండా ఏం చేశాడంటే ఆ సమస్యని సద్దుమణిగేటట్లు చేశాడు. మనిషికి కావాల్సింది ఇదే అని చెప్పడం ఈ పాఠం యొక్క ముఖ్య లక్షణం, ముఖ్యమైనటువంటి విషయం.